హాయ్ ఎవ్రీవన్, ఈ వీడియో వచ్చేసరికి మనకు ఎక్వేరియంలో ఎలక్ట్రిసిటీ పాస్ అయితే ఎలా ఉంటుంది, దాని యొక్క ఎఫెక్ట్స్ ఏంటి, ఆ ఎలక్ట్రిసిటీ ఎలా పాస్ అవుద్ది, ఎందుకు పాస్ అవుద్ది అనేది మొత్తం నేను చెప్తానండి. క్లియర్గా చూడండి ఒకసారి. ఇక్కడ 2 మోటార్లు ఉన్నాయి. ఓకే, ఇది కొత్త మోటార్ అండి, కొత్తది అసలు వాడలేదు. ఇదేమో నేను వాడింది, ఒక 1 year వాడేసి తర్వాత తీసి ఒక 3 months పక్కన పెట్టేసి మళ్ళీ ఈరోజే దీన్ని వాడుతున్నాను. ఓకే, ఇప్పుడు ఫస్ట్ నేను కొత్త మోటార్ ఆన్ చేస్తున్నాను. జనరల్గా ఇదిగోండి పవర్ సప్లై చూడండి, బోర్డు. మామూలుగా పవర్ సప్లైలో మనం స్విచ్ చేసినప్పుడు ఏమవుతుంది, టెస్టర్ పెట్టారనుకోండి, చూడండి ఒక దాంట్లో లైట్ వెలగదు, న్యూట్రల్లో లైట్ వెలగదు. అదే ఫేజ్లో వచ్చేసరికి ఇదిగోండి ఫేజ్లో లైట్ వెలుగుతుంది. ఇది ఫేజ్, ఇది న్యూట్రల్లో లైట్ వెలగదు. ఓకే, దీని వరకు ఓకే కదా. ఇప్పుడు చూడండి, ఇది కొత్త మోటార్ యొక్క కనెక్షను. మోటార్ ఆన్ చేశాను, మోటార్ రన్ అవుతూ ఉంది. పైన వాటర్ డిస్ప్లేస్మెంట్ మీరు చూడొచ్చు, వాటర్ కదులుతున్నాయి. ఇప్పుడు చూడండి ఎలక్ట్రిసిటీ ఇందులో ఏం పాస్ అవ్వట్లా, టెస్టర్ అలగట్లా. ఓకే, కరెంట్ అనేది పాస్ అవ్వట్లేదు. ఓకే, మళ్ళీ చూపిస్తున్నాను చూడండి, కరెంట్ అనేది పాస్ అవ్వట్లేదు. క్లియర్గా ఉంది కదా. ఇదిగోండి కరెంట్ అనేది పాస్ అవ్వట్లేదు. ఇదిగోండి వాటర్లో టచ్ అయింది, కరెంట్ పాస్ అవ్వట్లేదు. ఇప్పుడు నేను పాత మోటార్ చూపిస్తాను. పాత మోటార్, ఇది కొత్త మోటార్ అయిపోయింది. ఇప్పుడు పాత మోటార్ చూడండి. ఇదిగోండి పాత మోటార్ కదులుతుంది. పాత మోటార్లో కూడా వాటర్ డిస్ప్లేస్మెంట్ జరుగుతుంది. కాదు, చిన్న మోటార్ అది, వాటర్ డిస్ప్లేస్మెంట్ జరుగుతుంది. ఆడుతూనే ఉంది, అది ఆడుకోకుండా ఏం లేదు. ఇదిగోండి పైకి తీస్తాను చూడు, అది కూడా ఓకే ఆడుతుంది, ఆడకుండా అయితే లేదు. ఇప్పుడు దీన్ని చూడండి, ఇదిగోండి కరెంట్ అనేది దీంట్లో వస్తుంది చూడండి, వాటర్లోకి లైట్గా టెస్ట్ వెలుగుతుంది. ఓకే, వెలుగుతూ ఆరిపోతుంది చూడండి, లైట్గా వస్తుంది, వోల్టేజ్ తక్కువతో వస్తుంది. ఇలా ఉన్నప్పుడు మనకు చాలా 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 డేంజర్ అండి. అంటే వోల్టేజ్ కొన్నింటిలో తక్కువ పాస్ అయ్యింది, కొన్నింటిలో ఎక్కువ పాస్ అయ్యింది. కొంతమంది అనేది ఏంటంటే ఫిష్ ట్యాంక్లో కరెంట్ పాస్ అవుతున్నా సరే చేపలు చనిపోవట్లేదు అంటారు. చనిపోవు, ఎందుకంటే దానికి కండిషన్స్ చాలా ఉన్నాయి. నేను కన్ఫ్యూజన్ చేయను, క్లియర్గా చెప్తాను చూడండి. గ్లాస్లోంచి కరెంట్ పాస్ కాదు. గ్లాస్ అనేది పూర్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఇందులో కరెంట్ పాస్ కాదు గ్లాస్లో నుంచి. ఓకే, వాటర్లో మాత్రమే కరెంట్ పాస్ అవుతుంది. కరెంట్ మనకు షాక్ కొట్టాలంటే ఎప్పుడైనా సరే అది బాడీలోంచి ఎర్త్ వెళ్ళిపోవాలి. ఫిషెస్ అనే లోపల ఉన్నప్పుడు గ్లాస్ చుట్టూ ఉంటుంది, ఎర్త్ అనేది కాదు అసలు. కరెంట్ వాటిలోంచి పాస్ అయ్యి బయటకు వెళ్ళదు, అందుకని ఫిషెస్ చనిపోవు. కానీ ఎప్పుడైతే మీరు ఇట్లా కరెంట్ పాస్ అవుతున్నప్పుడు ఫింగర్ అట్లా టచ్ చేశారో ఫిషెస్ చనిపోతాయండి. మీలోంచి కరెంట్ కింద పాస్ అయిపోతుంది, ఇవి చచ్చిపోతాయి, ఫిషెస్ చనిపోతాయి. ఓకే, ఇంకో విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కొన్ని మనకు నార్మల్గానే చనిపోతాయి, లోపల జనరల్ షాక్ తగిలిన చనిపోతాయి. ఎందుకంటే లోపల మోటార్ అనేది 12 volts. అది ఎక్కువ వోల్టేజ్ ఉన్నా, ఎక్కడైతే వైర్ కట్ అయిందో అక్కడ మనకేనా వచ్చి చేప టచ్ అయినా అది టూ మచ్ వోల్టేజ్, టూ మచ్ రెసిస్టెన్స్ అవన్నీ ఉంటుంది అక్కడ టచ్ అవడం వల్ల అవి చనిపోతాయి. ఓకే, దాని గురించి నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు మీకు, కానీ విషయం అయితే ఇది మీకు అర్థమైంది కదా. ఇప్పుడు ఈ వైర్ ఇట్లా కరెంటు ఎందుకు బ్రేక్ అవుద్ది, ఎందుకు లోపల కరెంట్ పాస్ అవుద్ది అంటే, కొత్త ఎక్విప్మెంట్ అయినా సరే పాత ఎక్విప్మెంట్ అయినా సరే ఫస్ట్ మీరు తేంగానే నీళ్ళల్లో వేసి, ఎక్వేరియంలో కాదు డైరెక్ట్ విడిగా బకెట్లో వేసి టెస్టర్ ఇది ఎంత అవుతుందండి, 30 రూపాయల నుంచి 50 రూపాయలు పెట్టి చూడండి కరెంట్ పాస్ అవుతుందా లేదా. కరెంట్గా పాస్ కాకపోతే మంచిది. ఇంకొకటి ఏంటంటే, నేను ఇది యూజ్డ్ ఎక్విప్మెంట్ అని చెప్పాను. ఈ మోటార్ చూడండి, ఇప్పుడు ఈ వైర్ ఉంది కదా, ఈ వైర్ నీళ్ళల్లో ఉన్నంతసేపు బాగానే ఉంటుంది. ఇది ఎక్కువ రోజు వాడే కొద్దీ ఈ వైర్ గట్టిగా అయిపోతుంది, చాలా గట్టిగా అయిపోతుంది, లూజ్గా ఉండదు. ఇక్కడ చూడండి ఎంత గట్టిగా ఉందో. ఈ గట్టిగా అవటం వల్ల ఏంటంటే కొన్ని రోజులకు మనం ఇట్లా అన్నప్పుడు వైర్ బ్రేకేజ్ జరుగుతుంది. ఓకే, దానివల్ల మనకు షాక్ వస్తుంది. అందుకని ఒక 1.5 year తర్వాత ఎక్విప్మెంట్ అనేది తీసేయటం మంచిది. ఈ వైర్ గట్టిగా అవుతుంది. ఇంకొంతమంది చేసే మిస్టేక్ ఏంటంటే ఒక 6 నెలలు వాడేసి దీన్ని బయట పెడతారు. ఒక్కసారి వైర్ నీళ్ళల్లో ఒక 6 months అట్లా ఉన్న తర్వాత దాన్ని తీసి బయట పెడితే మళ్ళీ అది ఇలాంటి ఒక షేప్లో మనం మడత పెట్టి పెడతాం, చుట్టూ అదే షేప్లో ఉంటుంది. మళ్ళీ నీళ్ళల్లోకి తీసుకొచ్చి మనం దాని షేప్ ఇట్లా వెచ్చదీస్తాం, అప్పుడు వైర్ అనేది బ్రేక్ అవుద్ది. ఓకే, అందుకోసం మీరు ఏం చేయాలంటే యూజ్డ్ ఎక్విప్మెంట్ అయినా సరే కొత్త ఎక్విప్మెంట్ సరే ఫస్ట్ నీళ్ళలో పెట్టే ముందు బయట బకెట్లో ఒకసారి టెస్ట్ చేయండి, నెంబర్ 1. నెంబర్ 2, ఇంకొకటి ఏంటంటే ఇలాంటి యూజ్డ్ ఎక్విప్మెంట్ ఏదైనా సరే ఒక 1.5 year తర్వాత తీసేయండి. నెంబర్ 3, ఒకసారి వాడిన ఎక్విప్మెంట్ మళ్ళీ వాడే ముందు ఒకసారి చూడండి, కానీ అదంత సేఫ్ కాదు, ఎందుకంటే వైర్ గట్టిగా అయిపోతుంది, దాన్ని తీసేయడం బెటర్. చూడండి వైర్ గట్టిగా అయిపోయింది. ఇప్పుడు ఇది నేను ఇప్పుడు ఇక్కడ ఇట్లా ఆన్ చేయాలనుకోండి, ఇట్లా పైకి అంటాను కదా, గట్టిగా ఇక్కడ బ్రేక్ అవుతుంది. మామూలు షేప్ ఏంది, ఇది ఎట్లా ఉంటుంది, ఇట్లా అన్నప్పుడు ఇక్కడ బ్రేక్ అవుతుంది. ఓకే, ఇంకొకటి మీకు చూపించాల్సింది ఏంటంటే, ఇది చూడండి కొంతమంది ఇళ్లల్లో మనకి న్యూట్రల్ బ్రేక్ అయింది. ఇదిగోండి ఈ ప్లగ్ బాక్స్ చూడండి ఒకసారి, ప్లగ్ బాక్స్ దగ్గర నుంచి చూపిస్తున్నాను. ప్లగ్ బాక్స్ పవర్ ఆన్, పవర్ ఆఫ్. ఓకే, పవర్ ఆన్, పవర్ ఆఫ్. మామూలుగా న్యూట్రల్, ఫేజ్ అని మీకు 2 చెప్పాను.
న్యూట్రల్ అంటేనేమో నార్మల్గా కరెంట్ పాస్, కానీ ఫేజ్ అంటేనేమో కరెంట్ పాస్. ఇక్కడ నేను స్విచ్ చేయలే, కానీ రెండిట్లోకి కరెంట్ వస్తుంది చూడండి, రెండిట్లోకి లైట్ వెలుగుతుంది, రెండిట్లోకి లైట్ వెలుగుతుంది. అంటే ఈ ప్లగ్ బాక్స్లో ఎక్కడో ఒక చోట న్యూట్రల్ అనేది బ్రేక్ అయింది, ఫేజ్ కాదు న్యూట్రల్ బ్రేక్ అయింది. ఇప్పుడు స్విచ్ చేశాను, స్విచ్ చేసిన తర్వాత ఇందులో కరెంట్ పాస్ అవ్వట్లే, ఇందులో పాస్ అవుతుంది. అంటే స్విచ్ చేసినప్పుడు బాగానే ఉంది, స్విచ్ ఆఫ్ చేసినప్పుడు మాత్రం న్యూట్రల్ ఎక్కడో బ్రేక్ అయింది. ఇప్పుడు ఈ ప్లగ్ బాక్స్తో వీటిని టెస్ట్ చేసి చూపిస్తాను, మళ్ళీ చూడండి ఒకసారి. ఇదిగోండి కొత్త మోటార్ కనెక్షన్ పెడతా ఉన్నాను. కొత్త మోటార్ కనెక్షన్ పెట్టి స్విచ్ చేసినప్పుడు ఇదిగోండి కరెంట్ అనేది పాస్ అవ్వదు. ఓకే, ఆపేస్తున్నప్పుడు కరెంట్ పాస్ అవ్వదు. ఓకే, ఇప్పుడు కొత్త మోటార్ కనెక్షన్ తీసేసాను, పాత మోటార్ కనెక్షన్ పెడతా ఉన్నాను. ఇదిగోండి పాత మోటార్, దీని కనెక్షన్ పెడతా ఉన్నాను. ఇప్పుడు దీని వాటర్ ఒకసారి నేను స్విచ్ చేయలే, ఇంకా స్విచ్ చేయకముందు దీన్ని ఆన్ చేసాను చూడండి. అదిగోండి కరెంట్ పాస్ అవుతుంది, చూసారా కరెంట్ పాస్ అవుతుంది. అది స్విచ్ చేస్తాను, స్విచ్ చేసిన తర్వాత లైట్కి పాస్ అవుతుంది. అంటే ఈ మోటార్లో మనకు న్యూట్రల్ ఎక్కడో ఒక చోట బ్రేక్ అయింది. ఓకే, ఇక న్యూట్రల్లా కాదా ఇదంతా అనవసరం. మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే చెప్పాను కదా, ఎక్విప్మెంట్ జాగ్రత్త చూసుకోండి. వాడిన ఎక్విప్మెంట్ మళ్ళీ వాడటానికి ట్రై చేయొద్దు. ఈ సెకండ్ హ్యాండ్ ఎక్విప్మెంట్ కొనడం కూడా అంత సేఫ్ కాదు, మీరు తొందరపడి తీసుకోవద్దు. ఒకసారి వాడిన ఎక్విప్మెంట్ ఏదైనా సరే తీసిపడేయండి. లేదు బాగానే ఉంది పర్లేదు అనుకుంటే మాత్రం వాడుకోండి. ఓకే, ఇదొకటి. ఇంకో విషయం ఏంటంటే చెప్పాను కదండి, చేపలు వాటర్ కరెంట్ పాస్ అయినా సరే ఎక్వేరియంలోకి కొన్ని చోట్ల చనిపోయి, ఎందుకంటే ఎర్త్ ఉంటే చనిపోతాయి. ఇంకొన్ని ఏంటంటే ఉన్నా చనిపోతాయి. అవి ఎక్కడైనా సరే ఎక్విప్మెంట్ కరెక్ట్ షాక్ ఎక్కడైతే కట్ అయిందో అక్కడికి వచ్చి తగిలినప్పుడు చనిపోతాయి. ఓకే, ఏదేమైనా దీని గురించి టూ మచ్గా ఆలోచించి మీరు ఈ కరెంటు ఎర్త్ పాస్ అవుతుంది ఎంత అనవసరం. కొత్త ఎక్విప్మెంట్ వాడుకోండి, పాత ఎక్విప్మెంట్ అంటే తీసిపడండి. అది ఎక్కువగా 250-300 అవుద్ది, దానికోసం మన ప్రాణం మీదకి తెచ్చుకోలేం. ఓకే, ఇంకొకటి ఏదైనా సరే టెస్ట్ చేసి ముందే వాటర్లో పెట్టే ముందే బకెట్లో టెస్ట్ చేసేసి మీరు వాడుకోండి. ఓకే, దీని గురించి డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఇది నేను ఎందుకు ఇంకా బ్రీఫ్ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదంటే అండి, ఇప్పుడు నేను ఈ చెప్పి చూపించినవన్నీ మన వాళ్ళు ప్రయోగాలు చేస్తూ ఉంటారు. పిల్లలంతా ఈ టెస్టులు పెట్టను, ఇది బ్రేక్ అయితే ఎట్లా, బ్రేక్ కాకపోతే ఎట్లా, ఇది కరెంట్కి సంబంధించిన విషయం అండి. దీని గురించి ఇట్లా జరుగుతుంది అని ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తే వాడు అలాగనే మళ్ళీ ఇంట్లో క్రియేట్ చేయడానికి ట్రై చేసి ప్రాణం మీద తెచ్చుకుంటారు. కాబట్టి నేను దీని గురించి ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, మీకు విషయం అయితే చెప్పాను, జనరల్ నాలెడ్జ్ అయితే చూపించాను. ఓకే, కాబట్టి కేర్ తీసుకోండి. ఇది మోటార్స్కనే కాదు, హీటర్ కానీ ఏ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్కైనా సరే ఇదే పరిస్థితే, జాగ్రత్త పడాల్సిందే. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. థ్యాంక్ యూ.